ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ సూచించారు. శిక్షా సప్తాహ విద్యా వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థి దశ నుండే ఆసక్తిగల రంగాల్లో లక్ష్యాన్ని ఏర్పరచుకొని బంగారు భవితకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. శిక్ష సప్తాహ విద్యా వారోత్సవాల వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని అన్నారు. విద్యతో పాటు క్రీడలు, లలిత కళలు వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఆరోగ్యం కోసం మంచి ఆహార అలవాట్లు, రక్తహీనత లోపం తలెత్తకుండా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినులు ప్రదర్శించిన ప్రార్థనా గీతాలు, నాడు నేడు నాటిక, సామూహిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శిక్ష సప్తాహ విద్యా వారోత్సవాల వేడుక నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి పగడాలమ్మ, ఎంఈఓ కె ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు పివి ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.